ప్రజలు ఇద్దరు కమాండర్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు రాజు రంగంలోకి వచ్చి నిలబడ్డప్పుడు సో ఎలాంటి సెలక్షన్ చెయ్యాలి అనేది ప్రజలకు సరిగ్గా అర్థం కాలేదో అని అనిపించింది. అంటే రాజు ఆలోచనలు ఎలా ఉంటాయి, అసలు రాజు ఆలోచన విధానం ఎలా ఉంటుంది, రాజు డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది చూడాలి అనుకోనుంటే సో సెలక్షన్ ప్రాసెస్ వేరేలాగా చేసేవాళ్ళేమో. సో అప్పుడు రాజు ఆలోచన విధానం ఏంటి, రాజు డెసిషన్ పవర్ ఏంటి, డెసిషన్ అసలు ఎలా థింక్ చేస్తాడు అనేది చూడాలనుకున్నాం. బట్ రాజుకి అది ఈజీ ఆప్షన్ కింద మారిందేమో నాకు అనిపించింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ద క్వీన్ ఆఫ్ సీజన్ 9 తెలుగు బిగ్ బాస్ సో తనూజ పుట్టస్వామి. సో ఆమె గురించి కూడా మాట్లాడుకుందాం. సో గేమ్ ఎలా ఆడింది ఏంటి అనేది. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. టాస్క్ స్టార్ట్ అయింది ఆ లోపల అయితే ఎపిసోడ్లో ఎంటర్టైన్మెంట్. సో వారేవ చెఫ్ గారు వస్తారు లోపలికి. వారేవ చెఫ్ గారు వచ్చి మంచిగా అందరికి వండి పెడతారు. వీళ్ళు దొబ్బేయాల్సింది దొబ్బేస్తారు. పాపం ఒక ముద్ద తినడం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే అయ్యో పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. తప్పదు, చూస్తే మీకు అర్థమైంది వాళ్ళని ఎంత బిగ్ బాస్ వాళ్ళకి అంత అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారనేది మీరు ఆలోచించండి. వాళ్ళకేమీ రాజభోగాలు ఉండవు, ఓకేనా. సో లోపల ఎలాంటి కంటెస్టెంట్ అయినా కానీ ఆ ముద్దు బిడ్డలు గిద్దు బిడ్డలు ఏముంటారు చూసారు కదా. ఒక చికెన్ ముక్క తినడం కోసం బాత్రూంలోకి వెళ్ళి తినాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి అక్కడ, ఓకేనా. అంత అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో వాళ్ళు పెడతారు బిగ్ బాస్, ఓకేనా. చాలా కష్టం అక్కడ సర్వైవ్ అవ్వటం అనేది. చిన్న ముక్క కోసం ఎలాంటి ఎంత స్టేజ్కి దిగజారారు చూడండి. పాపం వాళ్ళు దాపెట్టుకోవటాలు తినటాలు అలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. అంత ఈజీగా ఏమి ఉండదు వాళ్ళకి, కేక్ వాక్ లాగా, ఓకేనా. సో అది క్లాసిక్ ఎగ్జాంపుల్ అది ఈరోజు మన ఎపిసోడ్లో చూసింది. సో ఆయన చెఫ్ గారు లోపలికి వచ్చినప్పుడు సో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరి మాట చెప్పమన్నప్పుడు సో సుమనన్న గురించి అద్భుతంగా చెప్తారు. అది అయితే హైలైట్ అసలు. సుమనన్న ఒక సాంబార్ లాంటి వ్యక్తి. సో అసలు మనం సాంబార్ అంటే మనకు తెలిసి ఎలా ఉంటుంది అనేది, వేడి సాంబారు తింటున్నప్పుడు భలే ఉంది అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకొక అప్పడం యాడ్ అవుతుంది, తర్వాత నెయ్యి యాడ్ అవుతుంది. దాని తర్వాత మంచి ఒక ముక్క ఏదైనా మామిడికాయ ముక్క లాంటిది ఒకటి వచ్చుద్ది. అంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సో కొత్తగా తీసుకొస్తూ ఆ సాంబార్ రుచిని వెరైటీలుగా మారుస్తుంటాడు. అంటే లైక్ తన గేమ్ను తను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు జనాలకి ఒక కొత్త సుమనన్న కనిపిస్తున్నాడు అన్న చెప్పినట్టు ఆయన ఉద్దేశం అనమాట. మరి ఆడ కనిపించాడు ఆయనకి తెలియదు, నాకైతే కనపడలేదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మన తనూజ గురించి మాట్లాడారు. సో తనూజ చాలా మంది నాకు డాక్టర్ వాళ్ళ ఫోన్ చేస్తున్నారు అంటే, ఎందుకంటే పెళ్లి సంబంధాల కోసం అంటే మరి అంత అందంగా ఉన్నారు కదా, అసలు గులాబీ పూలు అన్నీ వస్తున్నాయి, మామూలుగా కదనమాట. సో నువ్వు నవ్వితే మేము నవ్వుతాము, నువ్వు ఏడుస్తుంటే మొన్న ఏడుస్తుంటే మావిడ నువ్వు ఎందుకు ఏడుస్తావు అంటే, సో అమ్మ ఏడుస్తుంది నేను ఏడుస్తాను అంటే తిట్టింది నన్ను. సో నువ్వు ఏడిస్తే కూడా ఏడుస్తారు బయట జనాలు, సో అంతలా నీతో కనెక్ట్ అయ్యి ఉన్నారు అని చెప్పి చెప్తారు. ఇమాన్యుల్ గురించి వచ్చేసరికి టెడ్డీ బేర్ అని చెప్తారు. చూడ్డానికి టెడ్డీ లాగా ఉంటాడు, సో చూస్తే క్యూట్గా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, హక్ చేసుకోవాలనిపిస్తుంది, అలా ఉంటుంది. బట్ సడన్గా అప్పుడప్పుడు బేర్ వచ్చింది, ఎప్పుడు వస్తాడో తెలియదు. బేర్ వస్తే మాత్రం మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే లైక్ టాస్క్లు వచ్చినప్పుడు కానీ లేదా నామినేషన్స్ వచ్చినప్పుడు కానీ ఆర్గ్యుమెంట్ పెట్టాలనుకున్నప్పుడు మాత్రం అసలు మామూలు ఇమాన్యుల్ కాదు, వేరే ఇమాన్యుల్ మీరు చూస్తారు, ఆ బేర్ని మీరు చూస్తారు అని చెప్పి చెప్తారనమాట. నెక్స్ట్ డెమోన్ పవన్ షారుఖ్ ఖాన్ ఫోజ్ పెట్టమని చెప్తాడు. నువ్వు దేవదాసు లవ్ కాదు, మాకు షారుఖ్ ఖాన్ లాంటి లవ్ కావాలి అన్నాడు. అంటే మేబీ ఆ విరహ వేదన అలాగా కొంచెం మూడీనెస్ అలా ఉండకుండా కొంచెం స్టైల్గా కొంచెం న్యాచురల్గా అలా ఉండాలి నువ్వు, అంటే ఆ లవ్ కానీ మేబీ రితుతోటి ఆ ర్యాప్ అలా మెయింటైన్ చేయాలని చెప్తున్నట్టున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఆ నైట్ డిస్కషన్ జరిగిద్ది అబ్బాయిలిద్దరి మధ్య, తనూజ వాళ్ళ మీద. అది కట్ చేశారు. బేసిక్గా తనూజ కొంచెం సిక్ అవుతుంది, సిక్ అయిన తర్వాత అమ్మాయి మెడికల్ రూమ్కి వెళ్ళొచ్చింది. బేసిక్గా తనూజ గారు మెడికల్ రూమ్లోకి ప్రతిరోజు వెళ్తున్నారంట. సో ఆమెకి బికాస్ ఆఫ్ ఆమెకి కొంచెము కోల్డ్ లాంటి ఉంటుంది అక్కడ. ఏసీలు ఆమెకు అంత వర్కౌట్ అవ్వవు బేసిక్గా. అది ఏసీలో ఒకటే టెంపరేచర్ మీద ఉంటుంది, అదే రిమోట్తో మార్చే టెంపరేచర్ కాదు కదా, సెంట్రలైజ్డ్ ఏసీ కాబట్టి ఒకటే టెంపరేచర్ ఉంటుంది. సో ఆ టెంపరేచర్కి ఆ అమ్మాయికి ఒక్కొక్కసారి తట్టుకుంటుంది, ఒక్కొక్కసారి తట్టుకోలేదు అమ్మాయి. సో అందుకని అమ్మాయి లోపల జాకెట్లు అవి వేసుకొని తిరుగుతూ ఉంటుంది, స్వెటర్లు అవి. సో అమ్మాయికి ఒక్కొక్కసారి మేబీ మొబైలైజర్ పెట్టుకోవడానికి వెళ్తుంటుందేమో మెడికల్ రూమ్కి. అలా కొంచెం సిక్ అయింది. ఇందాక టాస్క్ గెలిచిన తర్వాత కూడా ఆ క్లిప్ వేయలేదు బేసిక్గా, అది ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో పోస్ట్ చేస్తారు. కొత్తగా మన ఇన్స్టాగ్రామ్ ఎవరైనా చూస్తుంటే సో డిస్క్రిప్షన్లో ఇస్తారు, అండ్ ఫస్ట్ కామెంట్లో లింక్ పిన్ చేస్తాను, ఆ లింక్ పెడతాను. సో దాంట్లో ఫాలో అవ్వండి, ఆ స్టోరీ చూద్దరు మీరు. అంటే గడ్డగడ్డ వణుకుతుంటుంది. సో కళ్యాణ్ తన చేయి పట్టుకోమని చెప్పుద్ది అనమాట. ఆ యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటుంది ఆ అమ్మాయి. సో కాబట్టి అలాంటిది ఉంది అమ్మాయికి, అందుకని అమ్మాయి వెళ్తూ వస్తుంటుంది.
సో అలాగా నేను నైట్ ఆ అమ్మాయి వెళ్ళిందనమాట. సో వెళ్ళి వచ్చి పడుకుంటుంది. అక్కడ కళ్యాణ్ కూర్చొని మాట్లాడుతుంటాడు. సో దానివల్ల కళ్యాణ్ ఆత్మగౌరవం దెబ్బతినడం కానీ, కళ్యాణ్ అక్కడ తక్కువైపోవటం కానీ, అమ్మాయి పడుకొని మాట్లాడుతుంటే కళ్యాణ్ వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే అమ్మాయి కనీసం లేచి కూర్చోవాలి కదంటే. సో అమ్మాయి అంత సిక్ అయ్యింది, అమ్మాయి నీరసంగా ఉంది కాబట్టి అమ్మాయి పడుకొని మాట్లాడుతుంది. సో యాజ్ అ ఫ్రెండ్గా ఆ అమ్మాయితో ఉండాలనుకున్నాడు, యాజ్ అ ఫ్రెండ్గా ఆ అమ్మాయితో కాసేపు టైం స్పెండ్ చేయాలనుకున్నాడు. సో దాన్ని కూడా తప్పు పడితే మనం ఏం చేయలేం. దానికోసం ఏదో హడావడి చేశారు కానీ అక్కడ అంత లేదు బేసిక్గా. ఓకేనా, ఇట్స్ చాలా సింపుల్ అది. సో మొన్న గొడవ పడ్డారు, ఆ గొడవే, ఇది ఇదే. ఆది సినిమాలో ఉంటుందా, అది అదే, ఇది ఇదే, కలపొద్దు రెండు అని. సో అలాగన్నమాట అది. నెక్స్ట్ స్టార్టింగ్లో పక్క రోజు మార్నింగ్ వీళ్ళు ఇమాన్యుయల్ మంచి కంటెంట్ కోసం ట్రై చేస్తాడు, గిర్నాలు చాలా స్టార్టింగ్లో బాగుంది, దాని తర్వాత బోర్ కొట్టేసింది అనమాట. సో అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక పాయింట్కి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆ పాయింట్ ఇమాన్యుయల్ గురించి మాట్లాడతాడు. నెక్స్ట్ డెమోను ఇంకా అంతా అయిపోద్ది. సో ఇంకా ఆ ఫన్ జనరేషన్ అంతా అయిపోద్ది, మధ్యలో కొంచెం సీరియస్నెస్ జరుగుద్ది, కొంచెం హడావడి జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత సో బిగ్ బాస్ పిలుస్తాడు. బిగ్ బాస్ పిలిచిన తర్వాత అక్కడ బిగ్ బాస్ ముగ్గురు రాణులు, ఒక రాణి, ఇద్దరు రాజులోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోమంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ డిస్కషన్, కళ్యాణ్ నేను వెళ్ళనంటాడు, సో నిఖిల్ని వెళ్ళమంటాడు, నేనైతే రితు నేను వెళ్ళనంటుంది, ఎందుకంటే అక్కడ పొరపాటున డెమోన్ వస్తే నేను బిస్కెట్ అయిపోతాను, నేను బోనంటుంది. సో నిఖిల్ ఆల్రెడీ నేను వెళ్ళొచ్చాను కదా అంటాడు. సో కళ్యాణ్ అందుకే ఇప్పుడు అక్కడ తనూజ కానీ నిఖిల్ ఖచ్చితంగా చెప్తారు, ఖచ్చితంగా తనూజానే వస్తుంది, పక్కా తనూజానే వచ్చింది వాళ్ళ సైడ్, నాకు తెలుసు డ్యామ్ షూర్ అని. ఒకవేళ తనూజ రావచ్చు రాకపోవచ్చు, లాస్ట్ మూమెంట్లో తనూజకి ఇరిటేషన్ నుంచి రాకపోయి డెమోన్ వస్తే నా పరిస్థితి ఏంది, నేను రిస్క్ చేయాలని చెప్పి రితు అంటుంది అనమాట. ఇంకా ఆబ్వియస్లీ కళ్యాణ్ వెళ్ళాలి, తప్పదు. ఫస్ట్ రౌండ్లో దివ్యాన్ని పంపించాడు, ఇప్పుడు ఆల్రెడీ నిఖిల్ బయట నుంచి గెలిచి లోపలికి వచ్చాడు, మళ్ళీ నిఖిల్ రిస్క్లోకి పంపలేడు కదా. సో తను ఇప్పుడు ఇంకొక అమ్మాయిని మళ్ళీ రిస్క్లోకి పంపలేడు. సో ఈ అబ్బాయి రిస్క్లోకి వెళ్ళాలి, తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు అబ్బాయికి, కళ్యాణ్కి. సో వెళ్ళాడు. సో కళ్యాణ్ పేరు ప్రపోజ్ చేస్తారు. కళ్యాణ్ పేరు ప్రపోజ్ చేసిన వెంటనే కమాండర్స్గా ఎవరైతే ఉన్నారో ఆ కమాండర్స్లో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి ప్రజలు. నేనేమంటే అంటే కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఒక అబ్బాయి వచ్చాడు, నిన్నేమంటే ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఏమంటే ఇద్దరు అబ్బాయిలు పంపించారు టాస్క్ ఆడమని. ఇద్దరు అమ్మాయిలు వచ్చారు టాస్క్ ఆడడానికి. ఇక్కడ ఏంటంటే ఒక అబ్బాయి వస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు పంపిస్తున్నారు. అరే అసలు నాకు అర్థం కాల. దీనికోసము ప్రజల్ని ఒక ఇద్దరు సెలెక్ట్ చేయమంటే పాపం డెమోన్ వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. డెమోన్ ఏమంటాడు పాపం, చాలా ప్లీజింగ్ అడుగుతుంటాడు డెమోన్. అంటే నాకు 7 వారాల నుంచి ఆ రేసులో నేను లేను. సో ఆ రేసులో నేను లేనంటే ఆలోచించండి. ప్రతి వారం ఆపర్చునిటీ ఉన్న వాళ్ళు ఉండలేక, అంటే లేని వాళ్ళు ఉండక, సో ఎలాగైతే కొంచెం చూడండి, నేను కూడా ఆడాలి కదా. అసలు 7 వారాల నుంచి ఆపర్చునిటీ రావట్లేదు ఇక్కడ అంటే. మధ్యలో తనుజ వచ్చింది, పాత అన్నీ ఎందుకు చెప్తున్నావు, ఇప్పుడు చెప్పంటే నేను మాట్లాడుకొని అంటాడు. ఎందుకు ఈ అమ్మాయి మధ్యలో రావాల్సిన, అబ్బాయి వర్షం అబ్బాయి చెప్పుకుంటాడు, ఈ అమ్మాయికి యాంగ్జైటీ ఎక్కువ, ఎక్కడ ఆ అబ్బాయి దానికి కన్విన్స్ అయిపోతారో అని చెప్పి ఈ అమ్మాయికి ఆత్రం అంతే. అక్కడ అబ్బాయి దానికి కన్విన్స్ అయిపోతే ఈ అమ్మాయికి ఛాన్స్ రాదేమో ఆడడానికి అని. ఎందుకంటే ఒక గేమ్ మాత్రమే ఈ అమ్మాయి ఆడింది, బుట్టల టాస్క్ ఫస్ట్లో సంజన గారు ఈ అమ్మాయి ఆడింది, నలుగురు ఆడింది. దాని తర్వాత 2 గేములు డెమోన్ వాళ్ళే ఆడతారు, ఓకేనా. సో 2 గేములు వాళ్ళే ఆడతారు. అసలు ఈ గేమ్ ఇంకొక గేమ్ కూడా వీళ్ళు ఆడరు అనమాట. సో అందుకని ఆ అమ్మాయికి కొంచెం ఆ యాంగ్జైటీ ఎక్కువైపోద్ది, ఛాన్స్ రాదేమో, మళ్ళీ డెమోని సెలెక్ట్ చేసేస్తారేమో అన్న థాట్లో అమ్మాయి ఉంటుంది అనమాట. నేను చెప్పుకొని, నీ టైం వచ్చినప్పుడు నువ్వు చెప్పు, నన్ను చెప్పుకొని అని చెప్పి ఈ అబ్బాయి కొంచెం సీరియస్గానే మాట్లాడతాడు. ఎందుకంటే అసలే ఫ్రస్ట్రేటెడ్లో ఉన్నాడు, గేమ్స్ రాలేదని. ప్రాబ్లం ఏంటంటే ఒక గేమ్ ఆడాడు నిన్న, బుట్టల టాస్క్ ఆడాడు నిన్న, ఒక గేమ్ ఆడాడు. ఏంటంటే నామకే వస్తాయి గేములు, ఆ ఫేట్ మార్చే గేముల్లోకి ఏమంటే ఇతను ఇన్వాల్వ్ అవ్వట్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఖిల్ సెలెక్ట్ చేసుకుంది, నిఖిల్ రాజయ్య కూర్చున్నాడు. అలాంటి ఫేట్ మారే గేము, పొజిషన్స్ చేంజ్ అయ్యే గేము, ఇమ్యూనిటీ వచ్చే గేముల్లోకి ఇతను ఆడట్లా, నామకే వస్తే గేముల్లో ఆడుతున్నాడు అంతే అతను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బుట్టల టాస్క్ ఆడాడు, దాంతో నామకే వస్తే టాస్క్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కంటెండర్స్ ఉండాలా లేదా అని చెప్పి నిఖిల్ ఇతను గేమ్ ఆడతారు, వాళ్ళ పొజిషన్ వాళ్ళు హోల్డ్ చేసుకుంటారు. అది కూడా నార్మల్ టాస్కే, పొజిషన్ షిఫ్ట్ అయ్యే టాస్క్ ఆడలేకపోతున్నాడు, అదే అబ్బాయి బాధ. తనుజ వచ్చింది అనమాట. నిన్న కూడా డెమోనే ఆడాడు. సో ప్లీజ్ నేను ఈ వీక్ ఆడాలనుకుంటున్నాను, నాకు ఈ ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, నాకు ఈ వీక్ చాలా ఇంపార్టెంట్, నేను టాస్క్ ఆడాలనుకుంటున్నాను అంటాడు. పాపం డెమోన్ కూడా 10th వీక్ నాకు చాలా ఇంపార్టెంట్ అన్న, ఇప్పటికీ ఆడలేదు, సో ప్లీజ్ నాకు ఈ 10th వీక్ చాలా ఇంపార్టెంట్, నా ఆటకు కూడా చాలా ఇంపార్టెంట్, నాకు ఇమ్యూనిటీ ఇంపార్టెంట్, నా ఆటకు కూడా ఇంపార్టెంట్, నన్ను మీరు సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ వీక్ మీకు నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను
అని చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను అసలు గేమ్ ఆడలేదు ఇప్పటి వరకు, నాకు ఛాన్స్ కావాలంటారు. సో సంజన గారు దాంట్లో కూడా పాపం. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య, నాకు ఈ ఛాన్స్లు గిన్సులు కదా, ఐ వాంట్ ఇమ్యూనిటీ, నాకు ఇమ్యూనిటీ కావాలి. ఈ అమ్మాయికి ఎలిమినేషన్ భయం పిచ్చ పట్టేసుకుంది, నాకు ఇమ్యూనిటీ కావాలి, ఓకేనా ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఆ పొజిషన్ నుంచి మరి ఇక్కడికి పడ్డాను, సో నేను మళ్ళీ ఆ పొజిషన్కి వెళ్ళాలి, సో నన్ను కన్సిడర్ చేయండి అంటారు. ఇక్కడ వీళ్ళు ఇంకా వెయిట్ చేస్తుంటారు, వాళ్ళ డెసిషన్తో వస్తారు. ఇప్పుడు వాళ్ళ డెసిషన్తో వచ్చినప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు కళ్యాణ్, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ తనూజాని సెలెక్ట్ చేశారు, డెమోని కూడా సెలెక్ట్ చేస్తే అసలు ఈ అబ్బాయి మైండ్ సెట్ ఏంటి, ఈ అబ్బాయి ఎలా ఆలోచిస్తాడు, ఈ అబ్బాయి ఆలోచన విధానం ఎలా ఉంటుంది. సో ఇప్పుడు డెమోని తనూజాని సెలెక్ట్ చేస్తే, సో కెప్టెన్ కోసం తనూజాని సెలెక్ట్ చేసుకుంటాడా వీక్ పోస్టర్ అని చెప్పి, అప్పుడు మళ్ళీ డెమోని సెలెక్ట్ చేయకపోతే అబ్బా చూసావా కళ్యాణ్, సో అంటే స్ట్రాంగ్ అపోనెంట్ వదిలేసి తనూజాని సెలెక్ట్ చేసుకున్నారు, ఈ నెరేటివ్ ఏమైనా బయటకు వచ్చిద్దా. లేకుంటే ఇప్పుడు డెమోని సెలెక్ట్ చేసుకుంటే తనూజాకి కెప్టెన్సీ కోసం నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను, సో అలాంటిది ఇప్పుడు నేను డెమోని సెలెక్ట్ చేసుకుని అమ్మాయి వాళ్ళ ఫీల్ అవుతా. సో ఇలాంటి కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఒక డెసిషన్ని ఎలా తీసుకుంటాడు, ఎలా పెడతాడు ఒక పాయింట్ని అనేది ఈగర్లీ వెయిట్ చేశాను అనమాట. ఇలాంటిది ఏమైనా ఛాన్స్ దొరుకుద్దేమోనని. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ వాళ్ళు బయటకు వచ్చి ఇద్దరు అమ్మాయిల పేర్లు చెప్తారు. సో దివ్య గారి పేరు చెప్తారు, తనుజ గారి పేరు చెప్తారు. సో పాపం డిమాండ్ చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఒక అబ్బాయి వెళ్తున్నప్పుడు కనీసం ఒక అబ్బాయిని పెడితే ఆ అబ్బాయి ఎలా సెలెక్ట్ చేసుకుంటాడా లేదా అనేది ఆ అబ్బాయి ఇష్టం కదా. సో సంజన గారికి పాపం, డెమోన్కి పాపమే. అట్లీస్ట్ దివ్య ఎందుకు సెలెక్ట్ చేసాం నాకు అర్థం కాదు. దివ్య ఒక గేమ్ ఆడింది, ఓడిపోయింది, సంజన గారికి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఫస్ట్ నుంచి కంటెండర్గా ఉన్నారు కదా అమ్మ. దివ్య రాణిగా వచ్చి కంటెండర్ అయింది, కమాండర్ అయింది సారీ. బట్ సంజన గారు ఓన్లీ కమాండర్ పొజిషన్లోనే ఉన్నారు కదా. సో మరి రాణి అవ్వాల్సిన సిచ్యువేషన్ ఎవరికి ఇంపార్టెంట్, ఎవరికి నెసిటీ ఉంది. సో సంజన గారికి కూడా ఉంటుంది కదా. బట్ ఆ ఇమ్యూనిటీ అని చెప్పి ఈ అమ్మాయి అడగటం వల్ల సరే ఇమ్యూనిటీ అంటుందని చెప్పి ఈ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. నాకు అక్కడ అసలు నచ్చలేదు డెసిషన్స్. అంటే కళ్యాణ్ని స్పాట్లో పెట్టే డెసిషన్ తీసుకోలేదేమో ప్రజలు అని అనిపించింది. కళ్యాణ్కి చాలా ఈజీ డెసిషన్ అది. ఎందుకంటే వాళ్ళిద్దరిలో బిగ్ బాస్ ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోబట్టి ఆబ్వియస్లీ కళ్ళు మూసుకొని కళ్ళు తెరవకుండా వితౌట్ ఎనీ డౌట్ బిగ్ బాస్ నోట్లోంచి రాకముందే తనుజ అంటాడు. ఇంకేముంది అక్కడ, తనుజ పేరు చెప్తారు. తనుజ పేరు చెప్పకుండా ఉండేదానికి ఛాన్సే లేదు అది. అందుకనే ఏమో మరి దివ్యాన్ని సెలెక్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు డెమోని సెలెక్ట్ చేసినా లేకుంటే ఇంకొకరు సెలెక్ట్ చేసినా సో మేబీ ఛాన్సెస్ ఉంటాయో ఉండవో. అదే దివ్యాన్ని సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా తనుజానే సెలెక్ట్ చేస్తారు అని చెప్పి ప్రజలు కూడా అనుకోని ఉండొచ్చు. దాంట్లో కూడా ఒక పాసిబిలిటీ ఉంటుంది, ఓకేనా. సో తను కెప్టెన్ అవడం కోసం, సో తనూజ గారు కెప్టెన్ అవడం కోసం ఇది పడిన రెండో స్టెప్ అనమాట. ఫస్ట్ సహకరించింది వాళ్ళు, తర్వాత సహకరించింది మనోడు సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇద్దరు గేమ్ ఆడతారు. సో ఆ గేమ్ ఇద్దరు చాలా గట్టిగానే ఆడతారు. ఎందుకంటే నెట్టటము, సో లాస్ట్ది కళ్యాణ్ పెడుతున్నప్పుడు తనూజ అంటే కళ్యాణ్ ఎండ్కి వచ్చినప్పుడు సో తనూజ అప్పుడే స్టార్ట్ చేసి ముందుకు పుష్ చేస్తుంది. అంటే అమ్మాయి కూడా చాలా గట్టిగానే ఆడింది, రొప్పుతుంది, ఆడుతుంది, కష్టపడుతుంది, చాలా గట్టిగానే ఆడింది. ఇప్పుడు కళ్యాణ్ ఎందుకు మనం లేపట్లేదు అంటే సో ఆ అబ్బాయి ఎంత ఫాస్ట్గా ఆడగలుగుతాడు గేమ్ అనేది మొన్న అది 3 నిమిషాల లోపలే శ్రీజాతో గేమ్ ఆడినప్పుడు పూర్తి చేసినప్పుడే అనుకున్నాం చాలా ఫాస్ట్గా గేమ్ ఆడగలుగుతాడు ఆ పిల్లోడని. సో మరి ఆ అబ్బాయి స్పీడ్ని, ఆ అబ్బాయి యాక్యురసీని మెయింటైన్ చేస్తూ సో లాస్ట్ అబ్బాయి పెడుతున్నప్పుడు ఆ అమ్మాయి కూడా లాస్ట్ డే వచ్చింది అంటే సో అమ్మాయి కూడా చాలా గట్టిగానే ఆడిందనే కదా అర్థము. టాస్క్ అంటే గివ్ అప్ ఇవ్వకుండా చాలా గట్టిగా టాస్క్ ఆడినప్పుడు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన సిచ్యువేషన్ అది, ఓకేనా. అక్కడ పెట్టినప్పుడు బొమ్మలు సేమ్ గుర్తులు కాకుండా సో అవి తిప్పుతూ ఆ క్యూబ్స్ని ప్రాపర్గా పెట్టాల్సి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ అది కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటుంది. సో లాస్ట్ టైం కలర్స్ టాస్క్ అప్పుడు ఏదైతే కళ్యాణ్కి మిస్ అయిందో ఆ పైప్ సెట్ చేసేటప్పుడు మళ్ళీ అలాంటి కలర్స్ టాస్కే బిగ్ బాస్ పెట్టడము, మళ్ళీ ఆ అబ్బాయికి అక్కడ అదే సేమ్ పొజిషన్లో కన్ఫ్యూజ్ అవడము, సేమ్ కలర్స్ పెట్టకుండా ఒక్కొక్క సైడ్ రావాలి, అన్ని డిఫరెంట్ కలర్స్ అన్ని 3 సైడ్లు కనిపించాలి. సో అలాంటిది మళ్ళీ కన్ఫ్యూజన్ కదా అబ్బాయికి. నార్మల్ ఫిజికల్ టాస్క్ అంటే కొట్టుకుంటూ పోతాడు, ఫిజికల్ టాస్క్ ప్లస్ కొంచెం బ్రెయిన్ ఉపయోగించాల్సినది, కొంచెం ఫోకస్ పెట్టాల్సింది. సో లాస్ట్ టైం ఎలా అయితే మిస్ అయిందో శ్రీజ ఆ టాస్క్ ఆడినప్పుడు సో ఇప్పుడు కూడా సేమ్ అలాగే మిస్ అయిపోయింది. సో తనూజ గారు ఎఫర్ట్స్ని అసలు మనం తక్కువ అంచనా కూడా వేయడానికి లేదు. ఒక అబ్బాయి తోటి దట్టు ఒక ఆర్మీ పర్సన్ తోటి 3 minutesలో టాస్క్ ఫినిష్ చేసిన ఒక పిల్లోడితోటి సో ఆ అమ్మాయి టాస్క్ ఆడి ఆ అమ్మాయి గెలిచిందంటే మామూలు ఎలివేషన్ కాదండి, అసలు అది నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చుకోవచ్చు. ఎంత ఇచ్చినా అంత తక్కువ. ఆ ప్లేస్లో నిఖిల్ ఉన్నా కూడా ఇదే ఎలివేషన్ పడుద్ది, ఆ ప్లేస్లో గౌరవ్ ఉన్నా కూడా ఇదే ఎలివేషన్ పడుద్ది. ఎందుకంటే ఇటుపక్క కళ్యాణ్ కానీ డెమోన్ కానీ ఇమాన్యుయల్ ఉంటే అటుపక్క టాస్క్ గెలిచారు అంటే వాళ్ళు ఆల్మోస్ట్
మామూలు ముగ్గురు కాదు, టైటిల్ గెలిచినట్టే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇలాంటి ముగ్గురు అలాంటి కంటెస్టెంట్స్ అనమాట. విన్నింగ్ పర్సంటేజెస్ ఉన్నాయి, కెప్టెన్సీ అయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు. సో కాబట్టి వాళ్ళతో గట్టిగా మాట్లాడవచ్చు. అలాంటిది తనూజ గెలిచింది అంటే మేబీ అసలు మామూలు విషయం కాదనమాట, నెక్స్ట్ లెవెల్ అది. ఓకేనా. సో టాస్క్ ఇక్కడతో పూర్తయింది. ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ అది కూడా ఇండివిజువల్ టాస్క్, సపోర్ట్ టాస్క్ కాదు. సో దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం ఏం జరిగింది ఏంటి అనేది. సో ఈ రోజు మాత్రం ఎపిసోడ్లో మెజారిటీ ఇమాన్యుయల్ కనిపించాడు ఎంటర్టైన్ చేస్తూ. సో దాని తర్వాత తనూజ పుటాస్వామి ఎండ్ ఇచ్చిందనమాట. అండ్ దట్టు ఒక రోజు ముందే కెప్టెన్ అయింది అమ్మాయి. ఫ్రైడే నుంచి అసలు 7 days, మామూలుగా ఫ్రైడే రోజు ఎపిసోడ్లో ఉంటుంది. సో మనకి సాటర్డే అది అయిపోద్ది, సండే నుంచి మళ్ళీ ఒక గురువారానికి అయిపోద్ది టాస్క్. ఇప్పుడు అమ్మాయి సో ఒక రోజు ముందే అయింది అంటే ఒక 5 days అమ్మాయికి ప్లస్ ఒక 2 days 7 days మొత్తం కెప్టెన్ అవుతుంది అనమాట. సో ఫ్యామిలీ వీక్ ఏదైతే అమ్మాయి అనుకుందో ఆ అమ్మాయి సాధించింది. అది ఎలా సాధించింది ఏంటి అనేది మనం అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది దాంట్లో మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ అయితే ఇంతవరకే. సో మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. డెమోన్ ఫీల్ అవ్వడం అయితే చాలా బాధేసింది నిజంగా. సో అమ్మాయి వచ్చి బాధపడుతూ అది ఇది అని చెప్పినప్పుడు ఎవరు రితు ఇట్స్ ఓకే అంటే ఇట్స్ నాట్ ఓకే అని చెప్పి అంటారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి బాధపడుతుంటారు. కళ్యాణ్ ఆడావు కదా 2 గేమ్లు అంటే నేను ఇంత చెప్పేది ఏం గేమ్లు రా బాబు, ఇలాంటి సిచ్యువేషన్ కదా కావాల్సిందని ఆ అబ్బాయి అంటాము. తనూజ వచ్చి మాట్లాడద్దు అబ్బాయితోటి, బాధపడకు నిన్ను మొన్న ఆడావు కదా మళ్ళీ ఇంకో గేమ్ వచ్చింది కదా అని చెప్పి. అదే ఆ అబ్బాయి పొజిషన్లో అమ్మాయి ఉంటే అమ్మాయి ఇంకా కొంచెం గట్టిగా నేర్చేది. ఆ అబ్బాయి కాబట్టి ఏడుపు గీడుపు లేకుండా కొంచెం బ్యాలెన్స్ చేస్తున్నాడు కాబట్టి సో ఇంకా ఏదో కంటి తురుపు చర్యలు కాబట్టి వాళ్ళు చేసిపోయారు. కానీ బాధ అబ్బాయిలో ఉంటుంది. ఎందుకంటే సంజన గారికి మేబీ ఇప్పుడు తీసేసినప్పుడు మేబీ అంత పెద్ద బాధ కనిపించకపోవచ్చు, బట్ ఆ అబ్బాయి కళ్ళలో బాధ కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో 2వ వారం 3వ వారం కెప్టెన్ అయ్యాడు అబ్బాయి. 2వ వారమే కెప్టెన్ అయింది గట్టిగా టాస్క్ ఆడి. అక్కడ ఆ 3వ వారం ఆ టాస్క్ అది తుప్పాస్ టాస్క్, అది అదే శనివారం పెట్టిన టాస్క్లో కెప్టెన్ అయిపోతాడు. అది పెద్ద టాస్కే కదా అసలు. సో దాని తర్వాత నుంచి కెప్టెన్ అని చెప్పి తీసి పారదొప్పుతా అని ఉన్నారు ఆ పిల్లోని. 10వ వారం వచ్చింది, ఎలివేషన్లు లేవు, ఎపిసోడ్లు పడట్లేదు, సిట్యువేషన్లు బాగలేవు, మోకాళ్ళ దండేసి సారీలు చెప్పిస్తున్నారు. ఒక పట్టాన అసలు ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక పాజిటివ్ ఎపిసోడ్ కనపట్లేదు అబ్బాయికి. ఆ నోరు తెరిచి అడుక్కుంటున్నాడు ఆ పిల్లోడు బయటికి. ఇంక దిక్కు లేక నా అబ్బాయి వల్ల కాక అరే అమ్మా బిగ్ బాస్ ఒకసారి నన్ను గుర్తించరా బాబు, నాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వరా బాబు, నన్ను ఏదైనా వాడుకోరా బాబు అని చెప్పి అడుక్కుంటున్నాడు. అయినా కూడా బిగ్ బాస్ టీంకి మినిమం కనికరం రావట్లా. ఆ పిల్లోడి మొహాన్ని ఒక 2 టాస్కులు కొడదామే, ఆ అబ్బాయిని ఒకసారి లైమ్ లైట్లోకి తీసుకొద్దామే, ఆ అబ్బాయికి ఒక ఎలివేషన్ ఇద్దామే, మంచి ఫిజికల్ టాస్కులు 2 పెట్టి సరైన కంటెస్టెంట్స్ పెట్టి ఆ అబ్బాయికి ఒక ఎలివేషన్ ఇద్దాము. అసలు అలాంటి ఆలోచనలే బిగ్ బాస్ చేయడు. చెప్పే కదా అలారం పెట్టుకొని మరీ తొక్కుతూ ఉంటాడు ఆ పిల్లోని. ఇంకేం చేస్తాం, అంతే. ఆ అబ్బాయి బ్యాడ్ లక్ అనుకోవాలి ఈ సీజన్లో అబ్బాయి రావటం. అది ఎందుకంటే సిట్యువేషన్ అలా చేస్తుంది అబ్బాయిని. నోరు తెరిచి అడుగుతున్నాడు, దానికి తగ్గట్టు హౌస్ మేట్స్ కూడా సరిపోయారు. 2 సార్లు కెప్టెన్ అయ్యావు అని తీసుకోవట్లే. అరే ఒక అబ్బాయి వెళ్ళాడు టాస్క్ ఆడడానికి, 2 అమ్మాయిలు నువ్వు ఎలా పంపిస్తావు? పంపించి ఉండాల్సిన అబ్బాయికి మేబీ ఫెయిర్ ఛాన్స్ తీసుకుంటేవాడేమో కళ్యాణ్. అట్లీస్ట్ పంపించుంటే బాగుండేది కదా. సో తనూజాని సెలెక్ట్ చేసినప్పుడు కళ్యాణ్ ఖచ్చితంగా తనూజాని సెలెక్ట్ చేస్తారు మీకు నమ్మకం ఉన్నప్పుడు. సో తనూజ పాతో పాటు డెమోని పంపించుంటే కనీసం మీరు అక్కడ దాకా నేను వెళ్ళేవాడు, ఏదో ఒకటి చేసుకునేవాడు కదా. అసలు అక్కడే స్టార్టింగ్లో ఆపేస్తారు ఆ అబ్బాయిని. అది సో పోనీ మొన్న 2 టాస్క్లో సెలెక్ట్ చేస్తే దివ్య అతను సెలెక్టే చేసుకోలేదు అయ్యా, నీకెళ్ళి సెలెక్ట్ చేసుకుంది. ఆడే వాళ్ళకి భయమే, పంపించే వాళ్ళకి భయమే, సెలెక్ట్ చేసుకోవాలన్నా భయమే ఆ పిల్లోని చూసి. ఎందుకు అంత భయం? అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. బట్ ఆ ఇంపాక్ట్ హౌస్లో మాత్రమే క్రియేట్ అయింది కానీ ఆడియన్స్ దగ్గర దాకా ఆ ఇంపాక్ట్ కనిపించట్లేదు. అది ఓటింగ్ గ్రూప్లో కనిపిస్తే మాత్రమే ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు. అది చాలా తక్కువ కనిపిస్తుంది ఆ అబ్బాయికి. అందుకనే ఆ అబ్బాయి పాపం గేమ్ ఆడాలి అనుకుంటా ఉంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఛాన్స్ మిస్ అయిందనమాట. సో ఇది నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. జై హింద్.